ధన్యవాదాలు. ఇప్పుడు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా మరొక కార్యకర్త కొంకు విశ్రాంతమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు గారికి నమస్కారం, లోకేష్ బాబు గారికి నమస్కారం. నేను తాడేపల్లి, మంగళగిరి పక్కన తాడేపల్లి. నాకు ఇద్దరు కొడుకులు. అయితే నా భర్తకు బాగోదు, నాకు బాగోదు. నాకు బాగోదు, నా భర్తకి బాగోదు. అయితే నాకు ఇద్దరు కొడుకులు. నా పెద్ద కొడుకు గత సంవత్సరం 2017వ తారీఖున 1వ నెల యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు, స్పాట్ డెడ్. అయితే దిక్కు తోచక, ఎందుకంటే ఆ బిడ్డే మా కాదర్న, మమ్మల్ని చూసే బిడ్డ. ఎందుకంటే పెళ్ళిళ్ళు కాలేదు పిల్లలిద్దరు. అయితే పెద్ద కొడుకు కాబట్టి వాళ్ళ నాన్నగారికి బాగోదు, నాకు బాగోదు అని ఆయనే బాధ్యత తీసుకొని 8 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి బాగోకపోతే చూసుకుంటా ఉన్నాడు. అట్టాటి బిడ్డ కోల్పోయలేక దిక్కు తోసక, ఏ సాయం లేక అన్యాయం అయిపోయి అల్లాడిపోతున్న సమయంలో మన వెంకట్రావు గారు, మన గ్రామానికి వెంకట్రావు గారు వైట్ పేషెంట్ ఉన్నారు. వైట్ పేషెంట్ గారు, తర్వాత కార్యకర్తలు మన బోదాల రమేష్ గారు, మరి పరిసిపోగు యమలు కార్యకర్తలు వచ్చి, అమ్మా నువ్వు ఇట్లా బాధపడుతున్నావంట, మన పార్టీ తరపున తెలిసింది, ఎందుకు బాధపడుతున్నావు, నీకు ఏ సాయం లేదని మేమున్నాము, మన చంద్రన్న ఉన్నాడు, లోకేష్ అన్న ఉన్నాడు, ఇట్లా సభ్యత్వం కట్టున్నావు, నీకు సభ్యత్వం వర్తించింది, నీకు 5 లక్షలు వస్తాయమ్మా, నువ్వు 100 రూపాయలు కట్టి సభ్యత్వం చేసుకున్నారు కదమ్మా, మీరు ఎప్పటి నుంచో మన పార్టీలో ఉన్నారు కదమ్మా, అందుకని మీరు బాధపడొద్దు, నువ్వు ఏడవద్దమ్మా, నీ బిడ్డనైతే మేము తెచ్చించలేం, కానీ మేము చేతనైన సాయం అయితే చేస్తామని వాళ్ళు ముగ్గురు వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి, తర్వాత బీమాకు పెట్టుకోమ్మా, లోకేష్ గారు చేస్తారు సాయం, బీమా ఇద్దని లోకేష్ బాబు గారు పెద్ద మనసు చేసుకొని ఆ బీమా 5 లక్షలు పెట్టబట్టి, ఆ 5 లక్షలను మాకు అందబట్టి నా చిన్న కుమారుడికి పెళ్లి చేసుకొని నా ఆర్థిక పరిస్థితులన్నీ తీర్చుకొని మేము ఇలా ఉన్నామంటే చంద్రబాబు గారు, లోకేష్ బాబు నా పుట్టింటి వాళ్ళలాగా ఆదుకున్నారు, నా తోడ పుట్టిన వాళ్ళలాగా. లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను. నా జీవితం అంతా ఈ పార్టీకే నేను నిలబడతానని నేను హామీ ఇస్తున్నాను. ఈ పార్టీయే జీవితకాలం రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. విశ్రాంతమ్మ గారికి ధన్యవాదాలు. ఆమె తాలూకా ఆవేదన, ఆమె తాలూకా బాధ కేవలం ఆమె తాలూకా కథ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది కుటుంబాలకి మన అన్న లోకేష్ అన్న గారు మొదలుపెట్టినటువంటి కార్యకర్త సంక్షేమ నిధి కానీ, మన ఇన్సూరెన్స్ కార్యక్రమం కానీ, ఆపదలో ఉన్నటువంటి ఆ కుటుంబాలకి ఏ రకంగా భరోసా ఇస్తూ వాళ్ళ పిల్లల జీవితాలకి ఒక పునాది ఇచ్చే కార్యక్రమం ఎలా చేస్తుందనడానికి విశ్రాంతమ్మ గారు చెప్పినటువంటి మాటలే మనందరికీ కూడా ఒక భరోసా అనేది మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా సూదిమల్ల సునీతమ్మ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. తెలుసుకోవాలంటే అక్కడ మహిళలకు ఉన్న గౌరవం, భద్రతను గమనించాలి. నిజమైన అభివృద్ధి సూచిక ఏమిటంటే ఆ సమాజంలోని మహిళలు భయపడకుండా అన్ని వేళలా తమ పనులు ఇంట బయట చేసుకోగలగాలి. ఇవాళ మహిళా భద్రత ఒక సామాజిక అవసరం. ఇది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి ఇందులో బాధ్యత ఉంది. ఈ విషయం అందరికంటే ముందుగా గుర్తించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆనాడు శ్రీ నందమూరి తారక రామారావు గారి నుండి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేటి యువతరం లీడర్ శ్రీ నారా లోకేష్ గారి వరకు మహిళల గౌరవం, భద్రత కోసం ఎన్నో చర్యలు చేపట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మహిళా గౌరవం,
మరియు భద్రత మన తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉంది. అరాచక శక్తులపై రాజీ లేని పోరాటం చేస్తూ డిజిటల్ యుగంలో కూడా కొత్త తరానికి భరోసా ఇస్తూ ముందు సాగుతుంది మన తెలుగుదేశం పార్టీ. బాలల భద్రత కోసం బాల్య వివాహాలను అరికట్టడం, అక్రమ రవాణా నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవడం, అనాథలకు భద్రత, విద్య కల్పించటం వంటి చర్యలు మన తెలుగుదేశం పార్టీ తీసుకున్నవే. యువతలో ఉత్సాహం, ఆలోచనలలో కొత్తదనం, సమస్యలను వేగంగా పరిష్కరించడం, ఈ లక్ష్యాలన్నీ కలిగి ఉన్న డైనమిక్ లీడర్ మన లోకేష్ అన్న. వీటికి తోడు టెక్నాలజీలో ఉన్న అవగాహన వారిని మరింత ఉన్నత స్థితికి చేర్చింది. లోకేష్ అన్న ఆలోచనలకు అనుగుణంగా ఈ డిజిటల్ యుగంలో కూడా మహిళల భద్రత కోసం ఎన్నో చర్యలు చేపట్టింది మన తెలుగుదేశం పార్టీ. టెక్నాలజీ అంటే కేవలం పబ్జీ గేమ్స్ ఆడటమే కాదు, సమాజ మార్పు కోసం, అభివృద్ధి కోసం టెక్నాలజీని ఉపయోగించే వారే నిజమైన నాయకులు. ఇవాళ రైతులకు, స్టూడెంట్స్కు, మహిళలకు డిజిటల్ సర్వీసెస్ ద్వారా రక్షణ కల్పిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నాం. ఏఐ ఆధారిత స్క్రీనింగ్, స్మార్ట్ ఫోన్, రియల్ టైమ్ గవర్నెన్స్, డిజిటల్ ఈసీసీఈ పద్ధతుల ద్వారా పిల్లల అభివృద్ధిని ఎప్పటికప్పుడు మన ప్రభుత్వం పరీక్షిస్తూ ఉంటుంది. మహిళల భద్రత కోసం శక్తి యాప్, వన్ స్టాప్ సెంటర్స్, శక్తి సదనాలు, న్యాయ సహాయం, కౌన్సిలింగ్ సర్వీసెస్ ద్వారా మహిళా భద్రతను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది మన ప్రభుత్వం. అలాగే సఖీ నివాస్ సెంటర్స్, జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ కోసం పట్టణాలకు వచ్చే మహిళలకు సేఫ్ అకామిడేషన్ అండ్ రెసిడెన్స్ ప్రతి జిల్లాల్లో ఈ సెంటర్స్ ఏర్పాటు చేయడంలో మన ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. చివరిగా, మహిళ సురక్షితంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే సమాజం, తద్వారా దేశం బలంగా ఉంటుంది. మహిళా భద్రతే సమాజానికి, కుటుంబ వ్యవస్థకి పునాది అని ఈ మహానాడు మరొక్కసారి గుర్తు చేస్తుంది. మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ఎన్టీఆర్ గారు ప్రారంభించిన మహిళా అభ్యుదయాన్ని చంద్రబాబు గారు, లోకేష్ గారు మరింత విస్తరిస్తున్నారని ఈ సభ అభినందిస్తూ, మహిళా రిజర్వేషన్కు మద్దతు తెలుపుతూ, మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పిస్తూ వారి భద్రతకు తోడ్పడాలని ఈ మహానాడు కోరుతుంది. ఈ మాటలతో మహిళా భద్రత, స్త్రీశక్తి మీద ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదించవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు, సీనియర్లకు, నా తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ దివ్య గారు, ఆన్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి కోరుకుంటూ, ఇది కేవలం తీర్మానమే కాదు, మనం ఇందాక